ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 17 అధ్యాయము 1 వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. దేవుడు అబ్రహాంకి 99 సంవత్సరాల సమయంలో ప్రత్యక్షమై ఒక నూతన ప్రత్యక్షతతో, ఒక నూతన పేరుతో దేవుడు అబ్రహాంకి దర్శనమిచ్చాడు. ఆ నూతన పేరేందంటే, నేను ఎల్షదాయి దేవుడను, నేను సర్వశక్తిమంతుడను. ఆ వయసులో దేవుడు ఏమని కోరుకుంటాడంటే, అబ్రహమా, నీవు నా ముందు నిందారహితుడవై ఉండుము. ఆ నిందారహితమైన వర్డ్ని మనం కొంచెం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే పర్ఫెక్ట్ అని అంటాం. దేవుడు ఎప్పుడు మానవుడు పర్ఫెక్ట్గా ఉండలేడని దేవుడికి సృష్టించినప్పుడే సమస్తం తెలుసు. మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి, పతనములు ఉన్నాయి, దేవుని మీద తిరుగుబాటు కలిగిన స్వభావం ఉందని దేవుడు బహుగా ఎరుగును. అయినా కూడా మన వైఫల్యాన్ని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మన పతనములను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనం చేసిన పనులను బట్టి, మన ఏ నిందలైతే మన మీద వచ్చి ఉన్నాయో వాటిని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కొంతకాలం అయినప్పటికీ దేవుడు మరలా మనల్ని సమకూర్చుకోవాలన్న ఆశతో మరలా ఇక్కడ అబ్రహాంతో 13 సంవత్సరాల తర్వాత, దీర్ఘ మౌనం తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఒక నూతనమైన విధానంలో అబ్రహాంకి ప్రత్యక్షమై, అబ్రహమా, నీ గత సంవత్సరముల యొక్క చేదు అనుభవాలు నేను ఎరుగును, నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ఏమేం చేసుకున్నావో అవన్నీ నేను ఎరుగుదును, అవన్నీ ఏమైనప్పటికీ నేను సర్వశక్తి గల దేవుడను, నా ముందు నిందారహితంగా నడువుము అన్న మాట దేవుడు నూతనమైన విధానంలో అబ్రహాంని సంధిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను నిందారహితంగా తన దగ్గరికి తీసుకురావాలని ఆయన కోరిక. ఈ మాటను మనం ఇంకొంచెం అర్థం చేసుకున్నట్లయితే, నేను సర్వశక్తిమంతుడను అనే మాట మనం మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే, నిందారహితంగా నిన్ను చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాం యొక్క గత జీవిత అనుభవము బాగా కష్టంగా ఉంది, బయటికి రాలేని స్థితిలో ఉంది. 13 సంవత్సరాల ఇక దీర్ఘ మౌనము బాగా ఇబ్బంది పెట్టేదిగా ఉంది. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాంకు ఒక నూతన పేరుతో, ఒక నూతన ప్రత్యక్షతతో, ఒక నూతన విధానంలో దేవుడు సంధించువాడుగా ఉన్నాడు. నీవు కూడా నీ వైఫల్యాన్ని పక్కన పెట్టి, నీ పతనాలను పక్కన పెట్టి, నీ అసమర్థతను పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన సామర్థ్యతతో, ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు అని ఆయన పేరు గనుక ఆయనకు తెలుసు నీ జీవితం ఏమో జరుగుతుందో, ఆయనకు తెలుసు దాన్ని ఎలా డీల్ చేయాలో. ఆ చిక్కుముళ్ళు ఏవేవైతే నువ్వు పెట్టుకున్నావో అన్నిటిని విప్పించి నిన్ను దేవుడు ఒక సరి అయిన మార్గంలోకి తీసుకురాగలడు. దేవుడు నీకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా ముందు నువ్వు ఎల్షదాయి దేవుడోగా ఉన్నందుకే నీకు వందనాలు. నీ యొక్క సర్వశక్తిని బట్టి మాలో ఉన్న వైఫల్యాలు, మాలో ఉన్న పతనాలన్నింటిని తీసివేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.